వెల్కమ్ టు అవర్ ఛానల్. కథ తెలుసుకుందాం. అమ్మ నాన్న పని మీద పక్కూరికి వెళ్ళారు. ఉదయం వస్తామని చెప్పి వెళ్ళారు. కొబ్బరి పచ్చడి, దోసకాయ పప్పు చేసి గుమ్మడికాయ వడియాలు వేపుకున్నాను. ఒక్కదాన్నే ఏం తినను? ఎలానో మీ ఆవిడ కూడా లేదు కదా. రాత్రి భోజనానికి రండి ఆకాష్ గారు అంది ఎదురింటి అమ్మాయి అవనిక ముద్దు ముద్దుగా. ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి అప్పుడే వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి వరండాలో కూర్చొని యథాలాపంగా పక్షుల కిలకిలలు, సీతాకోక చిలుకల రెక్కల సవ్వడులు పరిశీలిస్తూ ప్రకృతి పరవశంలో మునిగిపోయి ఉన్న నన్ను చూసి, అవనిక ఈ మధ్య మా ఎదురింట్లో దిగింది. అమ్మా నాన్నలతో ఉంటుంది. కొత్తగా పెళ్ళయింది అని తెలిసింది. కానీ భర్త ఎప్పుడో నెలకి, అర నెలకి వచ్చి వెళ్తుంటాడు. అవనికది చూడచక్కని రూపం, ఆల్చిప్పల్లాంటి కళ్ళు, తీరైన శరీర సౌష్ఠవంతో ఎప్పుడూ నవ్వుతూ గలగలా మాట్లాడుతూనే ఉంటుంది. ఇక నా అర్ధాంగి పేరు కావ్య. నెల నా దగ్గర ఉంటే 2 నెలలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. దానికి పుట్టింటి మీద మమకారం ఎక్కువ. తమ్ముడు కలలోకి వచ్చాడు అని, అమ్మ ఫోన్ చేసిందని, నాన్నకి ఒంట్లో బాగాలేదని ఏదో ఒక వంకతో కాళ్ళకి బలపాలు కట్టుకుని తిరుగుతూనే ఉంటుంది. మొన్ననే వెళ్ళింది. మళ్ళీ వాళ్ళ తమ్ముడు పుట్టినరోజు అని నెల రోజుల వరకు రాదు. ఏంటో ఈ ఆడవారికి పుట్టింటి మీద ఉన్నంత ప్రేమ భర్త మీద ఉండి చావదు. ఒంటరిగా రాత్రులు నిద్ర పట్టక మనసంతా నిండుకున్న ఆక్రోశంతో గట్టిగానే తిట్టుకున్నాను కవితని. అటువంటి పరిస్థితుల్లో ఎదురుగా చందమామ వచ్చి నాతో ఆడుకుంటావా అంటే కాదు అని ఎలా అంటాను? ఓరగా చూస్తూ, అయ్యో అవనిక గారు అంతగా అడగాలా? తప్పకుండా వస్తాను అన్నాను ఆశగా. తను నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. మనసు ఏదో కోరుకుంటుంది. ముద్దబంతి ఏదో అడుగుతున్నట్టుగా ఉంది. చందమామ నేను వస్తా అంటూ అప్పుడే మబ్బుల చాటు నుంచి తొంగి తొంగి చూస్తుంది. ఎదురింటి అమ్మాయి అందాలు ఊహల్లో చక్కర్లు కొడుతున్నాయి. అవనిక పగలు రాత్రి తేడా లేకుండా నిత్యం నైటీలోనే దర్శనమిస్తూ ఉంటుంది. ఓరకంట ఆ అందాలు గుటకలు మింగుతూ చూసేవాణ్ణి ఎవ్వరూ గమనించకుండా. కవ్వి లేక ఇంట్లో పనుల్లో నేను తిప్పలు పడుతుంటే అయ్యో పాపం ఆకాష్ గారు అని పున్నమి విరబూసినట్టు అందంగా నవ్వేది. అదేంటో తను నవ్వినప్పుడల్లా వాళ్ళ అమ్మ కేకేస్తుంది, ఇంట్లోకి రావే అవని అని. తనను చూసినప్పుడల్లా నా గుండె లయ తప్పుతూనే ఉంటుంది. తప్పు అని తెలిసినా కూడా. ఇప్పుడు తనే వచ్చి విందుకు రమ్మని ఆహ్వానించి తన చొరవ చూసి నా పెదాలపై ఒకలాంటి నవ్వు అలుముకుంది మత్తుగా. మనసైన మగాడి కోసం మగవ ఎంతకైనా తెగిస్తుంది. ఆ చొరవ నేను చెయ్యలేకపోయానే అని ఒక క్షణం మదనపడ్డాను. అందుకోబోయే ఆ మధుర క్షణాలను ముందు పెట్టుకొని ఈ ఆలోచనలు ఏమిటి కదా అనుకుని లేచి బీరువాలో నా పెళ్ళెప్పుడు తీసుకున్న బులుగు రంగు లాల్చీ తీసుకుని వేసుకున్నాను. మా తొలిరేయి తప్ప మళ్ళీ ఎప్పుడు ముట్టుకొని సెంటు బాటిల్ తీసి షర్టు మీద 4 సార్లు ప్రెస్ చేసుకున్నాను. తలుపు గడియ పెట్టి ఎదురింటి అమ్మాయి తలుపు కొట్టాను. చిరునవ్వుతో తలుపు తీసి లోపలికి ఆహ్వానించింది. తన తలలో తురుముకున్న మల్లెల సుగంధాలు నా నాసికాపుటాలను తాకి నన్ను వివసుణ్ణి చేసి ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. ఆశగా చూస్తున్న నా కేసి చూసి, భోజనం చల్లారిపోతుంది, వడ్డిస్తాను తినండి ఆకాష్ గారు అంది ముసిముసి నవ్వులతో. అలానే చూస్తూ నించున్న నన్ను కదిపేసి, నాకు ఆకలవుతుంది ఆకాష్ గారు తిందామా అంది. ముందు నా ఆకలి తీర్చు అంటూ చొరవగా తన పెదాలను నా పెదాలతో అందుకున్నాను. తను వద్దు అని వారించలేదు, పూర్తిగా సహకరిస్తుంది. విశాలమైన నా బాహువుల్లోకి గట్టిగా హత్తుకున్నాను. అప్పుడే డోర్ బెల్ మోగింది. వెంటనే లేచి కూర్చున్నాను. చచా, ఏంటి ఇదంతా కలనా? ఎంత అందమైన కళ! అవతల అవని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఇలా నిద్ర పట్టేసింది? తల విదిల్చుకుని లేచాను. తలుపు తీసి చూశాను. కేబుల్ బిల్ వాడు. రేపు కట్టేస్తాను వెళ్ళమని పంపించేశాను వాడిని. మరోసారి తలదువ్వి ఇంకోసారి మళ్ళీ సెంటు కొట్టి తలుపు దగ్గరకు వేసి అవని ఇంటికి వెళ్ళి డోర్ కొట్టాను. తను తలుపు తీసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించింది. అప్పటికే డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దేసి ఉంచింది. నన్ను రమ్మని ప్లేట్లో వడ్డించింది. నేను మాట్లాడకుండా తినేశాను. తినడం పూర్తయ్యాక తను నా వైపు చూస్తూ ఉంది. నేను తన వైపు చూస్తే తను ఏదో ఆలోచిస్తూ ఉంది. అవనిక గారు మీ వంటలు చాలా బాగున్నాయండి అన్నాను మెచ్చుకోలుగా. తను చిన్నగా నవ్వింది.
తలుపు దగ్గరే నించుని అంది. ఆకాష్ గారు, మిమ్మల్ని ఇందుకు పిలవడంలో నా చిన్న స్వార్థం ఉంది అని. నేను ఆశగా చూశాను. నాకు కావాల్సింది కూడా అదే కదా. నాకు తెలుసు అన్నట్టు తను నా వైపు చూసి తిరిగి చెప్పడం మొదలుపెట్టింది. మా పెళ్ళయి సంవత్సరం కూడా కాలేదు. నాకు అత్తామామలు లేరు. ఆయన అనాథ. మంచివాడు, మంచి జాబు ఉంది అని అమ్మా నాన్న ఒప్పుకొని పెళ్లి చేశారు. 2 నెలలు బాగున్నాడు. ట్రాన్స్ఫర్ అని వేరే ఊర్లో ఉంటూ అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నాడు. నాకు ఈ మధ్యనే తెలిసింది అక్కడ తను ఎవరో విడోతో సంబంధం పెట్టుకొని తన దగ్గరే ఉంటున్నాడు అని. అమ్మా నాన్నకు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరు. నవ్వుతూ తుల్లుతూ ఉంటున్నా అనే కానీ ఒంటరితనానికి తట్టుకోలేకపోతున్నాను. నాకేం తక్కువ చెప్పండి. తను ఇలా చేస్తాడని అనుకోలేదు. తన కంపెనీ ఎండి గారు మీకు బెస్ట్ ఫ్రెండ్ అని తెలిసింది. తనకు చెప్పి మా వారిని ఈ ఊరికే ట్రాన్స్ఫర్ చేయించి నా కాపురాన్ని నిలబెడతారు అనే ఆశతోనే మిమ్మల్ని డిన్నర్కి పిలిచాను. నా స్వార్థానికి మన్నించి నా జీవితాన్ని బాగు చేస్తారు కదా అంది. అంతా విన్న నా మనసు సిగ్గుతో చితికిపోయింది. ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను తనని. కామపు పొర అణువణువుగా నింపుకొని ఎంత నీచంగా ఊహించుకున్నాను. మనసులోనే ఆ ఇల్లాలికి క్షమాపణ చెప్పుకుని తలదించుకున్నాను. తన కాపురాన్ని బాగు చేయడంలో నా వంతు సాయం అందజేయాలన్నది దృఢ నిశ్చయంతో లేచాను. స్వార్థం ఎరుగని చంద్రుడి కాంతి నా మనసుకు పట్టిన కల్మషాన్ని శుద్ధి చేసిన వెన్నెల పరవశపు నిస్వార్థపు ఉనికి చెరిగిపోని సంతకమై నా మనసు పొరల్లో నిలిచిపోయింది. ఎదురింటి అమ్మాయి ఒక అందమైన జ్ఞాపకంగా. ఎలా ఉంది ఫ్రెండ్స్ స్టోరీ? నా కథ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.